అందరికీ నమస్కారం. నేను మీ భూమిరెడ్డి పెద్దిరెడ్డి. ఈరోజు ఒక ఎన్ఆర్ఐగా జగనన్న నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్ల గురించి ప్రజలందరికీ తెలియజేద్దాం అనుకుంటా ఉన్నా. అందులో భాగంగా మచిలీపట్నం పోర్టు, దాన్నే బందర్ పోర్టు కూడా అంటారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ లో 7 పోర్టులు నిర్మించారనమాట. తర్వాత పెద్ద సీఎం అయిన తర్వాత మచిలీపట్నం పోర్టును సంకల్పించారు నిర్మించాలని. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 4 పోర్టులు నిర్మించాలనుకున్నారు. తొలి దశలో ఈ మచిలీపట్నం పోర్టును 4 బెర్తులను నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023 మే 22వ తారీఖున ఈ మచిలీపట్నం పోర్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు, కాలుష్యానికి సంబంధించి అనుమతులు పొందడం, అంతేకాకుండా మొత్తం 16 బెర్తులతో నిర్మిస్తా ఉంది. ఇప్పటికైతే 4 బెర్తులు ఫైల్ ఫౌండేషన్ జరిగాయి. మొత్తం ఈ 115.97 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పోర్టు నిర్మిస్తా ఉంది. ఈ పోర్టు పనుల్లో 11 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తా ఉన్నారు. అందులో 4 ఫిషింగ్ హార్బర్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ప్రారంభించడానికి. అంతేకాకుండా ఈ పోర్టు వ్యాయం 5,156 కోట్లతో మచిలీపట్నం పోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ ఈ మచిలీపట్నం పోర్టు. మచిలీపట్నం ప్రజలకు కూడా ఇది దశాబ్దాల కళ అన్నమాట. ఈ పోర్టు తద్వారా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పోర్టు సహకారం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ఈ పోర్టు నిర్మించడం వల్ల 25,000 పైచులకు ఉద్యోగాలు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు లబ్ధి చేకూరుతారు. అదే కాకుండా ఎంతో మందికి ఉపాధి చేకూరుతుంది. ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా మనకు అవకాశాలు ఉంటాయి. ఈ పోర్టు ద్వారా లక్షల టన్నుల ఎగుమతులు జరుగుతాయి. అంతేకాకుండా తద్వారా రాష్ట్రము ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. 25,000 పైచులకు మన విద్యార్థులకు, అక్కడ ఉన్న మచిలీపట్నం ప్రజలకు గాని అందరికీ ఉద్యోగాలు ఈ మచిలీపట్నం పోర్టు ద్వారా లభిస్తాయి. ఇది మచిలీపట్నం పోర్టు గురించి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.